హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. నేడు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఇవేమీ పట్టినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 రాజధానులపైన ప్రజల్ని కన్నుకు సృష్టిస్తున్నారు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ విశాఖపట్నంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఐసీయూలో ఉండి ₹1,00,000 పైన, మామూలు ₹70,000 ఛార్జ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము బెడ్లు ఇస్తున్నామని చెప్పి ఆయన ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా ఇది ఇంప్లిమెంట్ కావడం మనం చేస్తున్నారు. ఈవేళ అంటే డబ్బు ఉన్న వాళ్ళకి వైద్యం, డబ్బు లేని వాళ్ళకి వైద్యం లేదనేది స్పష్టంగా కనపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నారు, ఈవేళ ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే మీరు కనీసం దీనిపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేవలం మీ స్వార్థానికి ఈ రాష్ట్రాన్ని బలిపూర్తి చేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం ప్రజలు ఎవరు రాజధాని కావాలని కోరుకుంటలేదు. మేము ఎంతసేపు అభివృద్ధి కోరుకున్నాం తప్ప మేము రాజధాని కోరుకుంటలేదు. గడిచిన ఈ 15 నెలల్లో మీరు ఒక్క పని కూడా మీరు చేయలేదు. అభివృద్ధి కార్యక్రమం ఒక్క పని మీరు చేయలేదు. ఎంతసేపు లేనిపోయిన స్కీములు పెట్టి డబ్బులు దారదం చేస్తారు. ఇవాళ ప్రతి నెల అప్పులు తీసుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగస్తుల చేతిలో పరిస్థితి కూడా ప్రభుత్వం ఉందంటే ఇందుకని సిగ్గు చేయట్లేదు. గత నెలలో మీరు చంద్రబాబు నాయుడు గారు అడ్డే ఉన్నారు, అందుకే ఇవ్వలేని చెప్పున్నారు. మరి ఏ విధంగా అడ్డుకున్నారు అడుగుతున్నాను. కేవలం నేను ఒకటే చెప్తాను, ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవకులు, మీరేం వీఐపీలు కాదు. అలాంటిది ఈవేళ ప్రజల్ని మీరు హింసిస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాత్రలుగా మీ సేవకులుగా మీరు అదే చేయాలి తప్ప మీ ఇష్యూ చెప్తాను ఒప్పుకోము. ఇవాళ రాజధాని ఎవరైనా అడుగుతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు అందరూ. ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రంలో మీరు 3 రాజధానులు చేస్తారంటే మరి భారతదేశం ఇన్ని రాజధానులు చేయని ప్రశ్నిస్తున్నాం. మీకు పరిపాలన చేత కాకపోతే దిగిపోండి, అంతేగాని ఏదో పిచ్చోడి చేత రాయి ఇచ్చాం కదా అని చెప్పి వేళ 151 సీట్లు ప్రజలు మీకు ఇచ్చారంటే మిమ్మల్ని నమ్మిచ్చారు సీట్లు. ఆ నమ్మకాన్ని మీరు వేళ అమలు చేస్తున్నారు. మీకు నిజంగా రాజధాని విశాఖ మీరు ప్రజలు కోరుకున్నారంటే ఈ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల చేత రాజధాని చేయించండి, గెలవండి. గెలిస్తే మేము మాట్లాడాం. మేము గతంలో జనవరి 19 ఓ మీటింగ్ పెడుతున్నప్పుడు మా మీటింగ్ ఎందుకు ఆపి అడుగుతున్నాను, ఆ మీటింగ్ ఎందుకు భయపడి అడుగుతున్నాను. ఒకటే కోరుతున్నాం, ప్రజలకి ఉన్న ఈ పరిస్థితిలో, ఈ కరోనా పరిస్థితిలో రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతుంటే మీకు అది ఏమీ తెచ్చినట్టు మీ సొంత ఏదో చేస్తున్నారు. దాన్ని ఒకటే చెప్తున్నాను, మీరు విశాఖ రాజధాని అంటున్నారు, రేపు మీకు ఏమైనా బెయిల్ రద్దు అయ్యి జైలుకి వెళ్ళిపోతే అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి అడుగుతున్నాను. ఉన్నారు కదా క్లారిటీ. ఇవాళ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా సరే ముఖ్యమంత్రులు బెయిల్గా అడుగుతున్నారు. ఈవేళ నిజంగా మీరు మీ మీద కేసు లేకుండా క్లీన్ చిట్గా ఉంటే మేము నమ్ముతాం. ఈరోజు తుమ్మితే ఊడిపోయే పదాలాగా ఉన్నారు. రేపు హైకోర్టులో ఏమవుతుందో తెలీదు, ఈడీ ఏం చేస్తారో తెలీదు. ఇన్ని కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా పరిపాలిస్తారో అడుగుతున్నారు. మీరు అసలు ఏం చేయాలి, ఏ జిల్లాకి ఏం చేయాలో ఆలోచన కొందరు అడుగుతున్నారు. ఇవాళ చంద్రబాబు గారు 45 గంటల డెడ్లైన్ పెడితే మీరు స్పందించకపోయారు. అరే, ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి కదా, అసలు మీరు విజయం చెప్పాలి కదా, ఏం చేస్తారో చెప్పాలి కదా. ఇవేమీ చెప్పకుండా మీరు కాలయాపన చేస్తున్నారు. తాడేపల్లికు నివాసంలో కూర్చొని మీరు అధికారులతో భేటీ అని కాల్షీట్ వేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను, అసలు ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి గెలిపించుకోండి, మేము ఒప్పుకుంటాం. దీనివల్ల మీ ప్రభుత్వం పడిపోదు. ఈ ఉత్తరాంధ్ర 34 సీట్ల వల్ల మీ ప్రభుత్వం పడిపోదు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు టీడీపీని రాజీనామా చేయమన్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే ఏంటి సుఖం ఉంది? ప్రజలు కోరుకుంటారు, మీకు కావాలి కానీ వాళ్ళకేముంది, వాళ్ళు కోరుకుంటా అంటున్నారు. మీరు కోరుకున్నా మీరు అన్నారు కాబట్టి ఆ పని మీరు చేయండి. మీ ప్రభుత్వం పడిపోదు కదా, మీ ప్రభుత్వం మేము కోల్చట్లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ ప్రజల్ని నేను దయచేసి ఇప్పటికైనా సరే ఈ 3 రాజధానులు కాన్సెప్ట్ పక్కకు పెట్టి, దీన్ని దయచేసి పక్కకు పెట్టి, ఆంధ్రప్రదేశ్ని కరోనా ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి దీన్ని ముందు తీసుకుని కోరుతున్నాం. ఇవి కాకుండా మీరు సొంత రాజకీయాలు చేస్తే మాత్రం పైన ఆ భగవంతుడు చూస్తూ ఊరుకొని చెప్తున్నాను, ఆ భగవంతుడు శిక్షిస్తా అని చెప్పి మనం చేస్తున్నాం.